అందరికీ నమస్కారం. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంటిమిట్ట మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కోదండ రామాలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో రామాలయం కింద ఉన్నటువంటి ఒంటిమిట్ట చెరువు కూడా అంతే ప్రసిద్ధిగాంచింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే ఈ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా ఆ చెరువుకు పైపుల ద్వారా నీళ్లు రాలేకపోవడం, ఆ నిర్లక్ష్యం వహించిన కారణంగా అవన్నీ చెదులు బట్టి చిలుం బట్టి ఈరోజు పనికి రాకుండా పోయినవి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి, జిల్లాలో ఉన్న ఇరిగేషన్ అధికారులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకోవడం ఏమంటే, ఆ చెరువుకు సప్లై అయ్యే పైప్ లైన్లన్నీ యుద్ధ ప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేసి చెరువుకు నీళ్లు తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఆ చెరువుకు నీరు తీసుకురావడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా చెరువు నిండా నీరు ఉన్నప్పుడు అదొక ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఆ చెరువులో గతంలో అనుకున్నట్టుగా భక్తులకు ఒక బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేసి చెరువుకు నీళ్లు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.